పంప్ హౌస్ కి సబ్జీ ట్యాంక్ కి అప్పనపల్లి పోతాయి ఈ కనవాడ రోడ్ అంటే ఆల్రెడీ ఉండే సార్ ఇటు సైడ్ చింతమడకకు పోయినప్పుడు ఇటు సైడ్ ఉండేది మనకు. చేయకుండా బయట వాళ్ళకి నీళ్ళు తీసుకుపోవడానికి పనులు నడిస్తే మా రైతులు ఊరుకోరు. ఫస్ట్ మా నియోజకవర్గానికి నీరు ఇచ్చినాకనే సరిపోయన్ని సాగునీరు కానీ తాగునీరు కానీ ఇచ్చినాకనే అటు హైదరాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. ఫస్ట్ దుబ్బాకల మేము నష్టపోయినాం. కాలువల ద్వారా 1000 ఎకరాలు పోయినాయి, రోడ్లు పోయినాయి. మరి దీడ మొత్తానికి ఉన్న ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద బతికేటోళ్ళే. మాకు నీళ్లు ఇవ్వకుండా, మా నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వకుండా, మా రైతులకు నీళ్లు ఇవ్వకుండా మీరు హైదరాబాద్కో లేకపోతే ఇంకెక్కడికో తీసుకపోతే ఖచ్చితంగా పంప్ హౌస్ల కాడికి వస్తాం, ధర్నా చేస్తాం, పనులు కూడా ఆపేస్తాం. మీకు హెచ్చరిస్తున్నాం ఈరోజు. ఇది ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్. మాకు 15 రోజుల లోపల ఈ పనులు స్టార్ట్ కాకపోతే మొత్తం ప్రజలందరూ వచ్చి పంప్ హౌస్ల కాడ పని ఆపేసేది గ్యారంటీ. ఇది ఎవరు చెప్పినా రైతులు ఆగే పరిస్థితిలో లేదు. ఇలా 1000 మంది, లక్షల మంది, లక్షల ఎకరాలు పంట నష్టం చేస్తుంది. ఇలా గతంలో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్న దేనికోసం? నీళ్ల కోసమే కదా. నీళ్లు కనబడుతున్నాయి మీ కళ్ళ